గత ప్రభుత్వం చేసిన ఘోరమైన అప్రజాస్వామికమైన పరిపాలనకి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ టేకప్ చేసిన హౌసింగ్ ప్రోగ్రామ్ ఒక మచ్చుతునకు అధ్యక్ష 2014-2019 సమయంలో పిఎంవై కింద 2 లక్షల రూపాయలు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వటమే కాకుండా ఎస్సీస్, ఎస్టీ, పీవీటీజీస్ అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి 50,000, 75,000, ₹1,00,000 అదనంగా కూడా ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. అంతేకాకుండా ఎన్టీఆర్ హౌసింగ్ కింద ₹1 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకోకుండా టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీనే భరించి నిర్మాణం చేసేది అధ్యక్ష. మరి 2019లో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకి అధ్యక్ష, గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్. అది గత ప్రభుత్వం చేసిన ఏ మంచి కార్యక్రమం దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే సర్దిద్దుకోవచ్చేమో, కానీ ఒక మంచి కార్యక్రమాన్ని ఎగ్గొట్టే హక్కు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి ఉండదు అధ్యక్ష. కానీ అప్రజాస్వామికంగా అన్యాయంగా కేవలం తెలుగుదేశం పార్టీలో పేదవాళ్ళకి ఇచ్చారు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ బిల్లులు నిర్దాక్షిణ్యంగా వాళ్ళన్నీ కూడా ముఖం మీద చెప్పేశారు అధ్యక్ష. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మేము డబ్బులు ఇవ్వం అధ్యక్ష. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కానీ అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది అధ్యక్ష. దాన్ని కొనసాగించాల్సింది పూర్తిగా ఎగ్గొట్టారు అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, 2014-2019 మధ్యలో ఎవరైతే ఇల్లు కట్టుకుని అన్యాయం అయిపోయారో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ల స్టేజ్ని బట్టి పేమెంట్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా మేము పేమెంట్ ఇస్తాము. ఇప్పటికే సర్వే మొదలుపెట్టారు అధ్యక్ష. ఎందుకంటే 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల క్రితం జరిగిన నిర్మాణాలు కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం, వాస్తవిక ఆధారాల కోసం సర్వే మొదలుపెట్టాము. అది పూర్తి కాగానే తప్పుకోకుండా ఇస్తాం అధ్యక్ష. ఓకే. క్వశ్చన్ నెంబర్ 37 రెవెన్యూ శాఖ మంత్రి గారు.